2026లో ఏదైనా రెజల్యూషన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ రీల్‌ని ఎండ్ అయ్యే వరకు చూడండి. కొంతమంది సాలరీ ఇలా పడగానే అలా ఖర్చు చేస్తుంటారు. కొంతమంది షాపింగ్‌కెళ్తారు. ఇంకొంతమంది పార్టీస్‌కెళ్తారు. విపరీతంగా ఖర్చు చేసి ఖాళీ అకౌంట్ ఉంచుకుంటారు. ఇక మంత్ ఎండింగ్ వచ్చిందంటే ఒక్క రూపాయి కూడా లేదురా అకౌంట్‌లో అని చెప్తుంటారు ఫ్రెండ్స్‌కి. ఇలా చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఒక సేవింగ్స్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వచ్చిన డబ్బులో కొంత భాగం అందులోకి ఆటోమేటిక్‌గా వెళ్ళేలా ఫిక్స్ చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే ఖచ్చితంగా ఖర్చుల్ని ఎంతో కొంత తగ్గించొచ్చు. ఫస్ట్ సేవింగ్స్ ఆ తర్వాతే ఖర్చు అని మీ మైండ్‌ని చాలా స్ట్రాంగ్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల సేవింగ్ అకౌంట్స్‌లోకి ఎంతో కొంత మనీ ఎళ్ళిపోతుంది. అది అలాగే సేవ్ అయ్యి ఉంటుంది. ఇక ఈ ఉన్న ఖర్చులో ఫర్ ఎగ్జాంపుల్ మీ సాలరీ 50,000 అనుకోండి. 50,000లో 25,000 సేవింగ్స్ అకౌంట్‌కి వెళ్ళేలా పెట్టుకొని మిగతా 25,000లో మీ ఖర్చులు ఎళ్ళేలాగా చూసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఆ 25,000 మంత్లీ సేవ్ అయితాయి. అంతేగాకుండా ఉన్న 25,000లో పద్ధతిగా ఖర్చు చేయడం అలవాటు చేసుకుంటారు. ఇట్లా చేసుకోవడం వల్ల మీకు తెలియకుండానే చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది. 50,000 అంటే 50,000 అన్నట్టే కాదు. మీ సాలరీని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇలా చేసుకుంటే ఖచ్చితంగా మీకు రేపొద్దున ఏదైనా అవసరం పడ్డా కూడా మీకెవ్వరిని అప్పడగాల్సిన అవసరం ఉండదు. క్రెడిట్ కార్డ్ వాడాల్సిన అవసరం ఉండదు. ఎవరి దగ్గర చేయి చాచాల్సిన పని అస్సలే ఉండదు. వీలైనంత మందికి ఈ రీల్ షేర్ చేయండి.